రేవంత్ రెడ్డి దూకుడుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ తెలంగాణ సీఎం. ఆ దూకుడే ఆయనకు ఇన్నాళ్ళు ప్లస్ అయింది. కాంగ్రెస్ లాంటి పార్టీ నుంచి సీఎం పీఠం ఎక్కేలా చేసింది. ఎవరు ఒప్పుకోకున్నా రేవంత్ రెడ్డి దూకుడే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిందన్నది కూడా అంతే నిజం. అందుకే ఎంత పోటీ ఉన్నా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ పైనే నమ్మకం ఉంచుతోంది కూడాను. అయితే ఇన్నాళ్ళు రేవంత్ కు ప్లస్ అయిన దూకుడు ఇప్పుడు ఆయనకు మైనస్ గా మారుతున్నట్లే కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసినా వర్కౌట్ అవుతుందేమో కానీ అధికారంలోకి వచ్చాక ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది. సరిగ్గా ఇక్కడే రేవంత్ దెబ్బతింటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలి దెబ్బ పడ్డ అంశం రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తామన్నారు రేవంత్. దానికోసం కొత్త డిజైన్లను కూడా రెడీ చేశారు. కానీ ఇక్కడే ఆయన అనుభవాలేమి బయటపడింది. తెలంగాణ ప్రజలకు కాస్త సెంటిమెంటల్ గా ఉన్న కాకతీయ తోరణం చార్మినార్ ను చిహ్నం నుంచి తొలగించాలనుకోవడం ఎదురు తన్నింది. అసలే ఎక్కడ సెంటిమెంట్ రాజేద్దామా అని చూస్తున్న బీఆర్ఎస్ కు మంచి ఆయుధం దొరికినట్లయింది. ఇంకేముంది, తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తూ బీఆర్ఎస్ నేతలు భావోద్వేగాన్ని రాజేశారు. దీంతో తప్పు తెలుసుకున్న రేవంత్ రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చే నిర్ణయాన్ని ప్రస్తుతానికైతే పక్కన పెట్టారు. ఏ అంశమైనా కాస్త చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలుసుకున్నారు. దాంతో ప్రభుత్వ పరంగా ఆ దెబ్బను కవర్ చేసుకున్న రేవంత్ రెడ్డికి తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశంలోనూ మరో షాక్ గట్టిగా తగిలిందనే చెప్పాలి. బీఆర్ఎస్ ను జీరో చేద్దామన్న ఆవేశంలో కనీసం పార్టీ సీనియర్లను కూడా సంప్రదించకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి. దీంతో ఎప్పటి నుంచో జగిత్యాలలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉంటున్న జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకున్నా ఎంతో మంది ప్రలోభాలకి గురి చేసిన పార్టీ మారలేదు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కు ఎంతో లాయల్ గా ఉంటూ వస్తున్నారు ఆయన. అలాంటి తనకు చెప్పకుండా తన సొంత నియోజకవర్గంలో తనను ఓడించిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడమేంటని బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు జీవన్ రెడ్డి. ఓ దశలో ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని కూడా చెప్పారు. పార్టీకి కూడా గుడ్ బై చెప్తారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ హైకమాండ్ రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని బుజ్జగించడంతో ప్రస్తుతానికి కాస్త చల్లబడ్డారు. ఈ విషయంలోనూ రేవంత్ దూకుడు నిర్ణయం ఎదురు తన్నిందనే చెప్పాలి. ఇలా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రేవంత్ రెడ్డికి వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. తన దూకుడే తన శత్రువు అయింది. మరి ఇక నుంచైనా రేవంత్ రెడ్డి కాస్త దూకుడును తగ్గించుకుంటారా, లేదంటే ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా తన స్టైల్లోనే ముందుకెళ్తారా చూడాలి. లేదంటే హైకమాండే ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేస్తదేమో